టీడీపీ టికెట్ల ప్రకటన కొన్ని నియోజకవర్గాలలో పార్టీ నేతల మధ్య విభేదాలకు దారితీసింది. దీనిని అనుకూలంగా మలుచుకున్న వైసీపీ తెలుగుదేశంపై దుష్ప్రచారానికి తెరతీసింది. టికెట్లు ఆశించి భంగపడిన నేతలు ఫ్యాన్ పార్టీలో చేరుతున్నారని వైరల్ చేసింది. దీనికి కౌంటర్గా తెలుగుదేశం నేతలు ఐక్యత ప్రదర్శించడంతో వైసీపీ నేతలు అవాక్కయ్యారు. దీంతో తమకు ఓటమి తప్పదనే ఉద్దేశంతో ఉన్న అధికార పార్టీ నేతలు టీడీపీ యూనిటీని దెబ్బతీసే కుట్రలకు ప్లాన్ చేశారనే టాక్ ఉంది. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? వైసీపీ కుట్రలకు టీడీపీ కౌంటర్ స్ట్రాటజీ ఏంటి? ఫ్యాన్ పార్టీ వ్యూహం బెడిసి కొట్టిందా? టీడీపీ టికెట్ల ప్రకటన కొన్ని నియోజకవర్గాల్లో విభేదాలకు దారితీసింది. సీట్లు ఆశించి భంగపడిన నేతలు పార్టీ నాయకత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు సహాయ నిరాకరణ పాటిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. నంద్యాలలో ముందుగా ఇలాంటి పరిస్థితే ఉన్నా ఆ తర్వాత సర్దుకుంది. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ టికెట్ ఆశించారు. సర్వే నివేదికల ఆధారంగా టీడీపీ అధినేత చంద్రబాబు నంద్యాల అభ్యర్థిగా ఫరూక్ పేరును మొదటి జాబితాలోనే ప్రకటించారు. దీంతో భూమా బ్రహ్మానందరెడ్డి అలకపోనారు. టికెట్ వ్యవహారం ఇద్దరి మధ్య చిచ్చురేపి వర్గపోరుకు కారణమైంది. ఈ నేపథ్యంలో బ్రహ్మానందరెడ్డి తమ పార్టీలో చేరతారని ఫ్యాన్ పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. రేపో మాపో వైసీపీ కండువా కప్పుకుంటారని వైరల్ చేశారు. దీంతో భూమా బ్రహ్మానందరెడ్డి వర్గం ఆందోళనకు గురైంది. తమ నేతకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేశారని అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు నంద్యాల టీడీపీ నేతల్లో తలెత్తిన విభేదాలను చక్కదిద్దేందుకు యువనేత నారా లోకేష్ రంగంలోకి దిగారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఎన్ఎండి ఫరూక్, భూమా బ్రహ్మానందరెడ్డిని పిలిపించుకుని చర్చించారు. పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విభేదాలను విడనాడి కలిసి పనిచేయాలని సూచించారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. కానీ వైసీపీ పేటీఎం బ్యాచ్ కి ఇది నచ్చలేదు. ఇద్దరు కలిసి పనిచేస్తే ఎన్నికల్లో తమకు ప్రమాద కంటికలు తప్పవని భావించింది. దీంతో మళ్లీ దుష్ప్రచారానికి తెరతీసింది. ఫరూక్, బ్రహ్మానందరెడ్డి నంద్యాల నియోజకవర్గానికి తిరిగొచ్చిన తర్వాత ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారని వైరల్ చేసింది. రాజీ ప్రయత్నాలు ఫలించలేదని ప్రచారం చేసింది. ఫ్యాన్ పార్టీ నేతలు దుష్ప్రచారానికి చెక్ పెట్టాలని టీడీపీ నేతలు భావించారు. నంద్యాల టీడీపీ అభ్యర్థి ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, ఏపీ సీడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డితో పాటు నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఫరూక్ గెలుపు కోసం సరికొత్త వ్యూహాన్ని రచించారు. అధికార పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా డోంట్ కేర్ అన్నారు. తెలుగుదేశం భారీ మెజార్టీతో గెలుస్తుందని చెప్పారు. నంద్యాల గడ్డపై టీడీపీ జెండా ఎగురవేస్తామని అందరూ సంయుక్తంగా ప్రకటించడంతో వైసీపీ దుష్ప్రచారానికి కౌంటర్ ఇచ్చినట్టు అయింది. దీంతో అధికార నేతల వెన్నులో వణుకు ప్రారంభమైంది. తమ వ్యూహం బెడిసికొట్టిందని గ్రహించిన ఫ్యాన్ పార్టీ కేడర్ టీడీపీపై మళ్లీ దుష్ప్రచారానికి తెరతీయాలనే ప్లాన్లో ఉందట. తెలుగు తమ్ముళ్ల ఐక్యతతో తమకు ఇబ్బందులు తప్పవని భయపడుతున్న వైసీపీ నేతలు టీడీపీ యూనిటీని దెబ్బతీసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్ ఉంది. ఈ విషయం తెలుసుకున్న సైకిల్ పార్టీ నేతలు కౌంటర్ స్ట్రాటజీతో సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఓటమి భయంతో వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా టీడీపీపై ఎత్తులు వేస్తూ నంద్యాల ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగింది. ఈ పరిణామాలను ఫ్యాన్ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.